Welcome to 69 TV. I am Pankaj Kumar Sanghi. Headlines. Congress leader Jagga Reddy inspected the Rajampet filtered bed. Ordered officials to restore the old system of water supply. District Collector Pravinya inspected the Nallavagu medium irrigation project. Officials explained the project restoration work in detail. Eligible poor beneficiaries must apply at the MLA camp office. MLA distributed CMRF checks to beneficiaries. Khammam traders have called for a ban on the 22nd of this month. OUJAC chairman Kottapalli Tirupati extended his support. Now into detail. Congress leader Jagga Reddy visited the Rajampet filtered bed along with municipal and public health officials. He recalled that during the 2010 Manjira water scheme, 10 tanks were filled at once and there was 1.5 hour uninterrupted water supply. He questioned the officials about why the same supply is not happening now and instructed them to explore ways to restore the old system. Officials explained that Mission Bhagiratha pipelines were laid in place of the older ones and poor quality issues have arisen. ఇది వాడుతురు అది రెండు ఫిల్టర్ ఇప్పుడు రెండు నడుస్తున్నాయా ఇది ఫిల్టర్ అది సప్లై అక్కడ నుంచి ఇది ఫిల్టర్ అయి అక్కడ పోతుంది అక్కడ నుంచి వాటర్ పోతుంది అంతే కదా డిస్ట్రిబ్యూషన్ అక్కడ నుంచి సార్ మనకు 4 ట్యాంకులు ఇక్కడ నుంచి ఫిల్ అవుతుంది సార్ ఇంకా 2 ట్యాంకులు న్యూస్ అంటే వాటర్ మాత్రం ఇదే దీన్ని అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఫిల్టర్ది డిస్ట్రిబ్యూషన్ మనం 12 ట్యాంకులు వీటితో నింపెట్టేవాళ్ళం గోపాల్ చెప్పా నువ్వు చెప్పా 2010లోనా మనం ఎప్పుడైనా చేసింది 9-10 కదా మనం ఇనాగ్రేషన్ చేసినప్పుడు మనం ఎన్ని ట్యాంకులు 10 ఉన్నాయి అప్పుడు 10 ట్యాంకులు ఎంత ఉండే కదా ఎంత 1 కోటి లీటర్లు ఎట్ ఎ టైం కదా ఎట్ ఎ టైమ్ ఇప్పుడు ఏంది మరి 10 నిమిషాల్లో కరెంట్ అన్న అది ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు 2009 నినాడి 2000 గోపాల్ మనోరన్న 2009 మనం 10లో స్టార్ట్ చేసిన స్కీము సంగారెడ్డి ప్రజల కోసం డ్రింకింగ్ వాటర్ ఎట్ ఎ టైం 10 ట్యాంకులకు మనం వాటర్ ఎక్కించడం సప్లై ఎంతసేపు అయింది గంటన్నర 2 గంటల 23 అవర్స్ అప్పుడు ఎంత గంటన్నర తక్కువ గంటన్నర నీళ్ళు ఓకే ఆ సిస్టమ్ ఇప్పుడు నడుస్తుందా నడుస్తలేదు అది చెప్పండి అది ఎందుకు పోయింది అది చెప్పు వీళ్ళు నీళ్లు తక్కువ పడుతున్నాయి ఎక్కువ ట్యాంకులు కావాలని మళ్ళీ 80 కోట్లకు అప్లై చేశారు సార్ గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్కి 80 కోట్లు తీసుకొని మళ్ళీ కొన్ని ట్యాంకులు కట్టి కొన్ని లైన్లు వేసారు దాంతో లైన్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేంజ్ చేసారు సార్ ఇలా సగం ఇచ్చి సగం మిషన్ భగీరథ మీరు తీసుకుంటారు వాళ్ళు చేంజ్ చేసి అంటే ఇప్పుడు ఆ 10 ట్యాంకులకు డోకలేదు కదా డోకా లేకుండే కానీ ఇప్పుడు 5 లైన్లు కట్ చేసారు 5కి ఇస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి 6 ట్యాంకులకే ఇస్తున్నాం మిగిలిన మిషన్ భగీరథకే పోతున్నాయి మళ్ళీ 80 కోట్లు ఖర్చు పెట్టారు సార్ ఏమయ్యా గోపాల్ ఇప్పుడు మా 10 ఉన్న 10 అంటాం సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు సంపక యోజన లైన్ ఉంది కదా మధ్యలో లీకేజ్ వల్లే
డమ్ అయిపోయింది మొన్న 2 years అంటే 21 స్కీమ్ బంద్ అయింది అక్కడికి దీనికే తీసుకుని బంద్ అయినాం 21 ఇప్పుడు మిషన్ బాగా తీసుకుంటున్నాం అనమాట. నాకు ఇప్పుడు ఏం కావాలంటే గత 2009-10లో మనం ఏదైతే 10 ట్యాంకుల నీరు ఎక్కిస్తున్నాం కదా అది నాకు క్లియర్ కావాలి. అది ఎట్లా చేస్తారు చెప్పు. అంటే క్లియర్ అవడానికి మళ్ళీ కొత్త లైన్ వేయాలి. ఎక్కడి నుంచి చేయాలి? ఇప్పుడు నువ్వు సంపూర్ణ రాజంపేట కొత్త సంపూర్ణ వచ్చారా ఆడకే కొత్త లైన్ వేయాలి. మళ్ళీ ఎన్నిటికి ఆ లైన్లే పాత ఏమైనా మళ్ళీ పాత లైన్ డమ్ అయిపోయినాయి, అవి లీక్ అవుతున్నాయి, డమ్ అయిపోయినాయి. లైన్ ఫెయిల్ అయింది సార్. లైన్ ఫెయిల్ అయినాక డిఐ లైన్ వేసింది. డిఐ లైన్ వేస్తే డిఐ లైన్ కేసీ వేసి K9 వేసినేమో సప్లై అవుతుంది. కేసీ వేసారు ఏమంటే సింగూరుకేంచి వస్తాయి కదా, ఎప్పటికి వస్తాయి కదా అది సింగూరుకేంచి ఇక్కడ వేసి మనకు గ్రావెట్లో వేసిన లైన్ మనకి ఇక్కడ ఈ సప్లై అనేది గ్రావెట్లో వేసారు. ఎప్పటికీ సింగులు ఉంటాయి కాబట్టి అని సింగూరుకేంచి వస్తాయి కాబట్టి సింగూరు మంచిగా అప్పుడు ఎండిపోతుంది కదా ఇబ్బంది అవుతుంది అని చెప్పి సింగూరుకేంచి. మరి అప్పుడు ఉన్న లైన్లు కరెక్టా ఇప్పుడు మీకు వచ్చేది కరెక్ట్ నడుస్తుంది అది చెప్పు నాకు. ఇప్పుడైతే ఇప్పుడు అక్కడికి నడుస్తుంది 101కి నడుస్తుంది. మీరు మరి కంప్లైంట్లు ఎందుకు వస్తున్నాయి నాకు? ఇప్పుడు మిషన్ పద లీకేజ్ అవుతాయి కదా, వారం 10 రోజులు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అవి? మిషన్ పద మెయిన్ లైన్ అయిపోతుంది తంగా. ఇప్పుడు మన గుజరాత్ ఎందుకు అవుతున్నాయి? మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు వాళ్ళు 10 years ఇచ్చేసారు. వాళ్ళు మిషన్ భగీరథ ఎవరైతే చేసిర్రో పైపులు స్కీమ్ 10 years ఇచ్చిన వాళ్ళకి ఆడ సింగూరు ప్రాజెక్ట్ కాడ ఫిల్టర్ బెడ్ కట్టారు 100 కోట్లు. అది కట్టి వాళ్ళు నీళ్ళు ఎప్పుడైతే ఇస్తున్నారు 10 years మెయింటైన్ చేయాలి సార్. వాళ్ళు ఇక్కడ జి గోపాలకృష్ణారెడ్డి అని మెయింటైన్ చేస్తున్నారు. 10 సంవత్సరాలు అయినా నీళ్ళు ఇవ్వాలి. అయితే ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది సార్. ఇప్పుడు ఇంకా 2 years ఇవ్వమంటే ఆయన చాలా కింద మీద పడుతున్నారు నీళ్ళు ఇచ్చారు. పైపులు అంతా డ్యామేజ్ అయినాయి, ఎయిర్ వాళ్ళు పనిచేస్తలేవు, దురుసు వాళ్ళు పనిచేస్తలేవు. వాడు ఏం కూడా రిప్లేస్ చేస్తలేడు. పలిపోతే వారం రోజులు ఆగి వారం రోజులకు చేస్తున్నాడు. ఇప్పుడు మనకు మొత్తం నీళ్ళంతా డ్యామేజ్ ఉన్నాయి. భగీరథలో వేసిన పైపులన్నీ నాణ్యత లేని పలిగిపోతున్నాయి. అందుకే సంగారెడ్డి పబ్లిక్ సఫర్ అవుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు 50% సఫర్ అవుతుంది. ఇవి మనం ఇక్కడికి వెళ్ళి ఇచ్చే నీళ్ళు కరెక్ట్ అవుతున్నాయి, అక్కడికి వెళ్ళి వచ్చే నీళ్ళు మొత్తం రోజు మనం ఉమ్మడి రాష్ట్రంలో ఏదో లైన్లు వేసినామో పైపులు వేసినామో అవి కరెక్ట్ ఉన్నాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత పైపులు అయితే వేసినారో అవి పలిగిపోతున్నాయి. అది కరెక్ట్ మెయింటెనెన్స్ జీరో ఉన్నాయి సార్. వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళని ప్రశ్నించింది కరెక్ట్ వాడు ఏం సమాధానం చెప్తలేదు సార్. పెద్దోడు కాబట్టి అది చెప్పాలి, రాను కూడా రాడు. రైట్, ఇది లెక్క. ఇప్పుడు మనం సొల్యూషన్ చెప్పండి. నాకు ఇప్పుడు 10 ట్యాంకులు పాత లెక్కలో స్టార్ట్ కావాలి. మీరు కొత్త భగీరథ ఇస్తున్నారు కదా, మీరు అది ఎట్లా చేస్తున్నారు? కొత్త ఎన్ని భగీరథ కానీ నా పాత 10 ట్యాంకులు ఏదేది గంజి మైదాన్ రెవెన్యూ కాలనీ కొత్త చెప్పాలా? పాత గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉప్పర్ బజార్ మీది బజార్ చాణక్యపురి శాంతినగర్. ఈ శాంతినగర్ అంటే రాదురా ఇవన్నీ. మంజీరానగర్ ట్యాంకు, విజయనగర్ కాలనీ, విజయనగర్ కాలనీ ట్యాంకు, దారా డిగ్రీ కాలేజ్ ట్యాంకు. చెప్పు 10 ట్యాంకులు చెప్పు. నువ్వు గోపాల్ అని పేరు. Sangareddy District Collector Pravinya and Narayankhet Sub-Inspector Uma Harati visited the Nallavagu Medium Irrigation Project at Sirgapur Mandal. They reviewed inflow and outflow details with irrigation officials and discussed the water levels, irrigation facilities and progress of restoration works. టోటల్ వాల్యూ 18 lakhs మేడం. 80% ఈరోజు సిర్గాపూర్ మండల్లో నల్లవాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్కి విజిట్ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు అలానే ఈ ఇరిగేషన్ అండ్ ఆల్ కన్సర్న్ ఆఫీసర్స్తో రావడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్కి ఉన్న ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ చెక్ చేసుకున్నాము. అలానే ఎంతైతే 3200 క్యూసెక్స్ ఎంట్రీ ఉందో అంతే సర్ప్లస్ ఇయర్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్కి సంబంధించిన మోడర్నైజేషన్ వర్క్స్ అనేది టేకప్ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. అలానే లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లో ఏవైతే రిపేర్స్ టేకప్ చేయాల్సినవి ఉన్నాయో అవి కూడా ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. డీసీటింగ్ అనేది కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అండ్ ఈ ఏరియాలో
ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే మనకి అప్రోచ్ రోడ్స్ అవ్వచ్చు, కొన్ని పాట్ హోల్స్ ఇవన్నీ కూడా త్వరలోనే రెక్టిఫై చేయడానికి స్టెప్ తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఈరోజు మండలో ఇదే కాకుండా కొన్ని స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ విజిట్స్ అనేవి కూడా షెడ్యూల్ చేసుకోవడం జరిగింది. In Sadashivpet town, 25 beneficiaries received CMRF check worth 5.79 lakhs at MLA camp office. MLA advised poor patients with health issues to apply directly at the camp office to avail the assistance. నేడు స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి యొక్క సహాయ సహకారాలతో వ్యాధిగ్రస్తులైనటువంటి పేదలకు నేడు 5,79,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. మరి 25 మంది బెనిఫిషరీస్కు 25 మంది వ్యాధిగ్రస్తులైన వారికి మరి చింతా ప్రభాకర్ గారు స్థానిక శాసనసభ్యులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమంలో భాగంగా ఎవరైతే ఇబ్బందికరంగా ఉండి చికిత్స చేసుకున్న తర్వాత వారికి ఒక మంచి ఊరట కలిగించడానికి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క సంగారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేసినటువంటి ఘనత చింతా ప్రభాకర్ గారికి దక్కింది. కాబట్టి ఇలాంటి ఒక సదావకాశాన్ని ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తులైన వారు నిరుపేదలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో అందుబాటులో చింతా ప్రభాకర్ గారి యొక్క మన స్థానిక శాసనసభ్యుల యొక్క క్యాంప్ ఆఫీసులో అందుబాటులో ఉండేటువంటి వారికి మీరు అందించి అభ్యర్థించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. జై తెలంగాణ. పడుతున్నటువంటి పేదవాళ్లకు ఈ సీఎం సహాయ నిధి అనేది ఒక గొప్ప వరం. మరి దానికి సంబంధించి ఈరోజు సదాశివపేట మండల్ టౌన్ సంబంధించి కలిపి 25 చెక్కులని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి ద్వారా పంపిణీ చేయడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా, ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ప్రజలు ఆపద అని చెప్పేసి ప్రభాకర్ అన్న గడప తట్టిన ప్రతి ఒక్కరికి సహాయం చేసి పంపించే మనసున్నటువంటి నాయకుడు మా చింతా ప్రభాకర్ అన్న. అటువంటి నాయకుడి దగ్గర నిజంగా పనిచేయడం మేము గొప్పగా భావిస్తున్నాము. జై తెలంగాణ. Medchal BJP council member Ravindra Sagar appealed to the government to protect landowners from illegal land grabbers creating fake GPA documents. He stated that in 1968, a layout of 500 flats was made across 34 acres in Gokul Nagar. While many flats were purchased earlier, 30 flats remain unsold. He alleged that local CPI party members Malakya, Bandaraju and Ravi are illegally grabbing these properties. He urged the government to take immediate action and deliver justice to the victims. వాళ్ళకందరికీ నమస్కారం. నా పేరు చందు సాగరు, గోకుల్ నగర్లో నేను ఒక ప్లాటు 2024 నవంబర్లో అగ్రిమెంట్ చేసుకొని జనవరి 2025లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి. ప్లాటు 583 గజాలు. ఆ తర్వాత 6 మంత్స్ గడిచింది. ఆ తర్వాత కొందరు కాలనీ వ్యక్తులు నాకు అంత పరిచయం లేదు. నేను అన్ని విధాల లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేసుకొని ఒరిజినల్గా నేను ట్రాన్సాక్షన్ చేసి ప్లాట్ తీసుకున్నాను. అయితే 6 మంత్ తర్వాత కొందరు వ్యక్తులు పోలీసు వాళ్ళు వచ్చేయమన్నారు. అంటే దాని మీద కంప్లైంట్ ఉంది, మీరు కంపౌండ్ వాళ్ళు రూమ్ వేసుకుంటుంటే వచ్చి పోలీసు వాళ్ళు అడిగాను, దీని మీద కంప్లైంట్ ఉంది, మీరు కన్స్ట్రక్షన్ చేయొద్దని ఆపాను సార్. ఆపితే నేను ల్యాండ్ పెట్టుకొని స్టే తెచ్చుకున్నాను. స్టే ఎవరైతే నాకు ఆ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకు నేను నోటీస్ కూడా పంపితే ఆ అడ్రస్లో కానీ ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరు లేరు. అదే విషయము కోర్టు మళ్ళీ రిప్లై తీసుకొని ఆ టైం అయిపోగానే మళ్ళీ నాకు ఎక్స్చేంజ్ ఇచ్చింది టైం 10వ నెల 27 వరకు. వాళ్ళు ఎవరన్నా ఈలోపు కూడా ఎవరన్నా వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యలో వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కాలనోళ్ళు రిజిస్టర్ ఆఫీస్ కానీ, అక్కడ టౌన్ ప్లానింగ్ కానీ, ఇక్కడ పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ, నేను స్టేలో ఉన్నాక కూడా నిన్న
నాచారం పిఎస్ వెంకటయ్య గారు ఫోన్ చేసి ఎస్ఐ సార్ ఫోన్ చేసి నీవు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నావంట, కాలనోళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు, మీరు పిఎస్కు రండి అంటే నేను చెప్పిన సార్ నేను ఇల్లీగల్గా ఏదైతే చేసినో నేను స్టే తెచ్చుకున్నా, ఏదన్నా కోర్టులో నాది కాదంటే నేను కోర్టు ద్వారా నాది విడిచిపెట్టుకుంటా, నేను స్టే తెచ్చుకున్నా, స్టేలో ఉన్నా, నేను కన్స్ట్రక్షన్ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయట్లేదు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా లెటర్ ఇమ్మన్నారు, లెటర్ ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి మీకు వర్క్ ఆఫ్ చేయండి, పర్మిషన్ తీసుకోమంటే పర్మిషన్ అప్లై చేసుకొని నేను వర్క్ ఆపి పర్మిషన్ వచ్చినాకనే పని చేసుకుంటానని ఆపేసిన. అయినా కానీ వెంకటయ్య గారు నన్ను ఫోన్ చేసి నీకు లోకల్ నువ్వు పని చేస్తున్నావంట, వర్క్ నడుస్తుందంట, మాకు లోకల్ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు, మీరు రండి అని ఈ విధంగా మమ్మల్ని పిఎస్ మేము ఎవరన్నా మేము కంప్లైంట్ చేయడం పోయి వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు పోలీసులు. ఇది జరుగుతున్న విషయం. నేను అక్కడ పర్మిషన్ తీసుకుందామని పోతే పర్మిషన్ కూడా ఆడ ఈ సర్వే నెంబర్లో ఇది ఉంది అని వీళ్ళే పోయి లెటర్ ఇస్తున్నారు ఆడ రిజిస్టర్ ఆఫీస్లో కానీ టౌన్ ప్లానింగ్లో కానీ. నేను చాలాని కట్టి పర్మిషన్ తీసుకుందామని కూడా రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయినా, మీ పోలీసు వాళ్ళు మీ వీళ్ళంతా ఇదే చేస్తున్నారు, మీకు ఇయ్యమని వాళ్ళు ఆపుతున్నారు. ప్రతి ఒక్క దగ్గర బెదిరింపు అనేది జరుగుతుంది సార్. ఇది వాళ్ళను వీళ్ళను జైలు వేయించారు కొంతమందిని, కొంత ఏది పోలీసు వాళ్ళను దాదాపుగా మున్సిపల్ వాళ్ళని పట్టుకొని వాళ్ళని జైలు కూడా పంపించడం జరిగింది. మేము ఆల్రెడీ పోలీసు వాళ్ళని అడిగినాము, తర్వాత మున్సిపల్ వాళ్ళని అడిగినాము, మా దగ్గర అలాంటివి జీపే అని చెప్పారు కానీ ఎలాంటి నెంబర్ లేదన్నారు. మేము మళ్ళీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా పోయి అప్లై చేసినాము, అలాంటి నెంబర్ లేదని కూడా మాకు ఇచ్చేసారు వాళ్ళు. అయితే డబ్బులు ఇస్తే ఊరుకుంటున్నారా? డబ్బులు ఇస్తే ఊరుకుంటున్నారు. వాళ్ళ డిమాండ్ ఒకటే, మాకు డబ్బులు కావాలి, మాట్లాడుకుందాం రండి. పోలీస్ స్టేషన్ లో చేయలేదు, వాళ్ళు అంతకన్నా ముందే మా మీదనే పోలీసు వాళ్ళని పట్టుకొని కంప్లైంట్ పెట్టారు, మీ మీద రిటర్న్ పెట్టారు. ఫస్టే పెట్టడం వల్ల వాళ్ళు పెట్టాక మీరు ఎందుకు పెడతారని పోలీసు వాళ్ళు అంటారు. నెంబర్ 1. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు కూడా ఇతను ఒక రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు జీపీఏ. ఆ జీపీఏ నుండి కంప్లైంటర్ ఎవరైతే ఉన్నారో అసలు ఆయనకి ఎలాంటి అధికారం లేదు, ఇక్కడ ఆయన ఫ్లాట్ లేదు, ఆయనది ఏమీ లేదు. ఎక్కడో ఎల్లారెడ్డిగూడలో ఉన్న వ్యక్తిని ఒక ఆయనను, అమీర్పేటలో ఉన్న ఆయనను ఒక వ్యక్తిని ఇంకేమన్నా తెచ్చి కంప్లైంట్ ఇప్పించారు వీళ్ళు కావాలని. ఒక్కొక్క 4 వ్యక్తులను బయట వాళ్ళని తెచ్చి ఒక పిఎస్లో కంప్లైంట్ ఇప్పించడం, ఒక మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం, ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు పాత్రలో లేకుండా, వీళ్ళ పేర్లు పాత్రలో లేకుండా ఎనుకుండి బ్యాక్గ్రౌండ్ చెప్పడం జరుగుతుంది. ఇట్లా చాలామంది ఇలాంటి అన్యాయం నాకు కూడా జరిగింది. ఎందుకనంటే ఇవాళ దాదాపుగా పట్టాభూములు, బోడుపల్లి పట్టాభూములు ఏవైతే ఉన్నాయో కేవలం ఈ 3-4 వ్యక్తులే 10 ఎకరాలు అమ్మిర్రు పక్క నెంబర్లు వేసి. ఈ రాజన్న వ్యక్తిని కూడా సగం మాత్రమే మన మున్సిపాలిటీ, మిగతా సగం వచ్చేసి బోడుపల్లి పట్టా ల్యాండ్లో బిల్డింగ్ కట్టిండు. మరి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు ఆయనకు? బిల్డింగ్ పర్మిషన్. ఈ రోజు రోడ్డు మీద ఇల్లు కడుతున్న మలకాయ గారు ఇల్లీగల్గా పర్మిషన్ తీసుకున్నది కొద్దిగా, కట్టేది 2 months కట్టి ఇప్పుడు పెంట్ హౌస్ కూడా వేస్తున్నాడు, ఎలాంటి స్పేస్ లేకుండా ఇల్లు కడుతున్నాడు. మున్సిపల్ అధికారులను అడిగితే మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు కానీ పోయి పట్టించుకునే పాపాలను పోతలేరు వాళ్ళు. ఓకేనా? స్టార్ట్ నువ్వు చెప్పా బాబు? ఓకేనా? నమస్తే. అయితే ఇప్పుడు ఎవరైతే మీరు ఇబ్బంది పెడుతున్నారో మీ ఒక్క ప్లాట్కే పెడతారా, ఇంకా మిగతా ప్లాట్లకు కూడా పెడతారా? ఎవరే కాదు, ఇక్కడ మా ఒక్క ప్లాట్ కానే కాదు, దాదాపుగా ఎవరైతే మిస్యూజ్ అయ్యారో. On August 22nd, OU JSC Chairman Kottapalli Tirupati announced of Telangana Bandh and Khammam traders expressed their support. At Osmania University Arts College, traders met Tirupati and honored him. Tirupati stated that many locals have suffered losses due to Marwadi, Rajasthani and Gujarati traders, and victims have shared their grievances with him. He pledged his support for their cause and said Khammam traders will voluntarily close the business on 22nd in support of the Go Back Marwadi movement. మేము కూడా ఖమ్మంలో బిజినెస్ చేస్తున్నాము. మేము లోకల్గా ఈ మార్వాడీలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. మమ్మల్ని కొంచెం బిజినెస్ చేయాలన్నా అన్ని వాళ్ళు డూప్లికేట్ వస్తువులు అమ్ముతూ, మేము క్వాలిటీ వస్తువులు అమ్ముతూ వాళ్ళతో మేము పోటీ పడలేకపోతున్నాము. పైగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు.
మాకు అక్కడ వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మాకు గత 15-20 సంవత్సరాల క్రితం కూడా ఇలా ఎదురైంది. కాకపోతే అప్పుడు ఇంత ఉద్యమం లేదు కనుక ఆ రోజు వాళ్ళని మేము ఎదిరించే పరిస్థితి లేక పోలీని వదిలేసాము. మాకు వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మాకు ఎటు తిరిగి మేము చేసుకునే వ్యాపారంలో మాకు అన్ని రకాలుగా మేమే చేసుకొని మేమే బతకాలని కోరుకుంటున్నాము. అలాగే అన్నగారు ఇప్పుడు మాకు సపోర్టు దొరకడంతో అన్నగారి ఒక ఆధ్వర్యంలో మేము కూడా ఇప్పుడు ఖమ్మంలో మంచిగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి తిరుపతి అన్నగారి సహకారంతో కావాలని చెప్పేసి అన్నగారి కాడికి రావడం జరిగింది. మేము అన్నగారి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ఎంత లెక్కన తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. In Sadashipet town, the grand opening of Hello Mobiles took place. Sangareddy MLA Chinta Prabhakar cut the ribbon and inaugurated the store. Local BRS leaders and shop owners attended the event. एतस्मुहूर्तकाले सूर्याधीनानपानाग्रहाणावच्चन्दानुकूलिता सकलशुभावाप्तिरस्तु चैव ध्रुवन्ते राजावरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्ते TGIIC Chairman Nirmala Jagareddy stated that divine blessings bring prosperity while attending the Navagraha reinstallation puja at Lopati Kotta Hanuman Temple. The event was led by Temple Committee President Nagaram Srinivas and Press Madhugulla Sarvottama Sharma. She emphasized that spiritual contemplation leads to peace of mind and encouraged everyone to follow the path of Normal Municipal Vice Chairman Chinta Gopal, and several devotees participated. ओम रुद्राय प्रभुदये स्वाहा प्रभुने रुद्राय नमः अब उपदृष्ट अयास्ते देवोराग्नि मुखे तायसिताजो योगः. TGIIC Chairman Nirmala Jagareddy inaugurated the Hello Mobile showroom in Sadashipet town, organized under Dinesh Dilip's leadership. She highlighted that self-employment initiatives by youth are strongly supported by the government and assured all-round assistance. Local leaders including Vadoni Chandrasekhar were present. शंकर मोबाइल वॉच पिएगा. మొబైల్ షాప్ బస్ స్టాండ్ ఆపోజిట్లో మరి ప్రారంభించడం జరిగింది. ఈ హలో మొబైల్ షాప్ పేరులో నుండి హలో అంటేనే ఫోన్ అని అర్థము. మరి ఈ షాప్కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా సందర్శించాలి. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ అయినా మంచి క్వాలిటీ దొరకడం, దానికి తగ్గట్టుగా ధర కూడా మరి మంచి కస్టమర్కి ఇబ్బంది లేకుండా ఇచ్చే ధరను కూడా వీళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు సందర్శించి మీకు ఇష్టమైన మొబైల్ కొనాలి. మరి మీ అందరూ కూడా మొబైల్ని ఎంజాయ్ చేయాలని తెలియజేసుకుంటూ, అలాగే షాప్ ఓపెనింగ్ చేసిన యజమానానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
District Collector Pravinya made a surprise inspection at the area hospital and mother and child care center in Narayan Khed division. She reviewed the OP ward, IP ward, labor room, pharmacy, lab, dialysis center and generator unit. She interacted with patients to understand the quality of treatment and facilities being provided and directed doctors to ensure quality health care. So action number of beds modify this pony after beds add this first 50 beds after ఇచ్చినారు మాత్రం ఇచ్చినారా మీరమ్మా ఎప్పటి నుంచి ఉన్నారు ఎక్కించిన మాత్రం ఎక్కించినారు $74 extra ఉంటుంది మేడం వస్తారు ట్రీట్మెంట్ తీసుకొని కొత్త బయట నుంచి తీసుకొచ్చా మీరే ఇచ్చినారు ఇచ్చినారా మీ ఓన్ బ్లడ్ బ్యాంక్ నుంచి అక్కడి నుంచి బ్యాంక్ అక్కడి నుంచి ఇక్కడ స్టోరేజ్ ఇంకోటి ఆర్టీసీ కార్డు కూడా సెపరేట్ ఉంది మీ ఓన్ మండల్లో ఏరియా హాస్పిటల్ నారాయణ ఖేడ్ విజిట్ చేయడం జరిగింది. దీనికంటే ముందు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సిద్ధాపూర్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ పిల్లలతో లంచ్ చేసి అలానే అక్కడ వాళ్ళకున్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా చూడడం జరిగింది. ఇక్కడ ఏరియా హాస్పిటల్లో బోత్ ఎగ్జిస్టింగ్ ఏరియా హాస్పిటల్, కొత్తగా వచ్చిన MCH రెండిట్లో బెడ్ ఆక్యుపెన్సీ ఎంత ఉంది, అలానే ఇక్కడ ఇస్తున్న ఫెసిలిటీస్ ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది పేషెంట్స్ నుంచి డాక్టర్స్ నుంచి తెలుసుకోవడం జరిగింది. ఒకటి డాక్టర్స్ శాంక్షన్డ్ స్ట్రెంత్ అనేది ఇంకా ఎక్కువ అవ్వాలని గవర్నమెంట్ నుంచి పర్సూ చేస్తాము. అలానే కొంచెం ఇంకా బెడ్స్ పెంచాలి అని డాక్టర్స్ నుంచి రిక్వైర్మెంట్ అడిగారు. సో అది కూడా త్వరలోనే అవైలబుల్ ఫండ్స్ నుంచి పికప్ చేస్తాము. అండ్ లాస్ట్కి మనకి కొంచెం ఎమర్జెన్సీ కేసెస్ ఏవైతే వస్తున్నాయో అవి ఇంకా బెటర్ హ్యాండిల్ చేయడానికి ఎక్విప్మెంట్ కానీ ఏదైతే కావాల్సి వస్తుందో అవి రిక్వెస్ట్ అనేది సూపర్గా ఇచ్చి తీసుకుని అది కూడా. Before concluding, here are today's headlines once again. Congress leader Jagga Reddy inspected the Rajampet filtered bed. Order officials to restore the old system of water supply. District Collector Pravinya inspected the Nallavagu medium irrigation project. Officials explained the project restoration work in detail. Eligible poor beneficiaries must apply at the MLA camp office. MLA distributed CMRF checks to beneficiaries. Khammam
some traders have called for a bandh on the 22nd of this month. OUJAC Chairman Kottapalli Tirupati extended his support. Stay tuned to 6/9 TV News for more updates. Signing off, Pankaj Kumar Saggi.